హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా లంచ్ డిన్నర్ ఏం స్పెషల్ ప్రిపేర్ చేశాను మీకైతే చూపించేస్తాను. మీరు కూడా చూసేసేయండి. లంచ్లోకి అయితే ఈరోజు టమోటా క్యారెట్ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పప్పుని. ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని అది వాష్ చేసుకుందామండి. ఇందులో 2 క్యారెట్స్ 2 టమోటాలు అయితే యాడ్ చేస్తున్నాను. అది కూడా డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పుకి ఇందులో 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్తో పాటు 2 చిన్నుల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసేయండి. కొంచెం అయితే కరివేపాకు యాడ్ చేయండి. నా దగ్గర లేదు, అది స్కిప్ అయింది. కొంచెం అయితే లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి కుక్కర్ మూత ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచండి. ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో ఒకసారి అయితే చెక్ చేద్దామండి. చూడండి గాయస్, చాలా అంటే చాలా బాగా ఉడికింది పప్పు. మనం డైరెక్ట్గా వేసాం క్యారెట్ అండ్ టమోటా, అయినా కానీ చూసారా బాగా కుక్ అయింది. అందుకే 4 to 5 దాకా ఉంచుకోండి విజిల్స్. ఇందులో కొంచెం అయితే కల్లుప్పు అయితే యాడ్ చేసుకుందాము. కల్లుప్పు యాడ్ చేసుకొని ఇదంతా మెత్తగా అయితే ఎనుపుకుందామండి. క్యారెట్ టమోటా డైరెక్ట్గా వేసాం కాబట్టి కొంచెం ఫ్రెష్ చేస్తూ అయితే పప్పునైతే మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా నాకు ఎలా వచ్చేసిందో. ఇప్పుడైతే క్యారెట్ టమోటా పప్పునైతే తాలింపు పెడదాం. అందుకు ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేద్దామండి. దీంట్లో తిరగమాత గింజలన్నీ యాడ్ చేయండి. ఒక 3 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ వేసి యాడ్ చేయండి. ఇందులో కొంచెం ఒక పచ్చిమిర్చి అయితే ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాం. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాం అండి. ఇందులోనే ఒక చిన్నులపాయ 2 అయితే యాడ్ చేయండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి, అది నా దగ్గర లేదు. కొంచెం పసుపేసి అన్నీ ఒకసారి మిక్స్ చేద్దామండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పునైతే ఇందులో యాడ్ చేద్దామండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే ఈ పప్పునైతే కుక్ అవ్వనిద్దామండి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. టమోటా క్యారెట్ పప్పు అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈరోజు మన ఇంట్లో పప్పు కాబట్టి పప్పుకి అయితే కాంబినేషన్గా అయితే పికిల్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అందుకైతే టమోటా పికిల్ అయితే తిరగమాత ఇస్తున్నాను కొంచెం. ఈ పికిల్ని అయితే వేరే డబ్బాలో అయితే ఒకసారి స్టోర్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే మనమైతే రైస్ ప్రిపేర్కి అయితే వెళ్ళిపోదామండి. మన ఇంట్లో క్యారెట్ టమోటా పప్పు కాబట్టి కొంచెం రైస్ అయితే ఎక్కువే వండుదామండి. ఎందుకంటే కొంచెం అన్నం కూడా ఎక్కువే తింటామండి పప్పు అయితే మాత్రం. రైస్ అయితే పెట్టేస్తున్నాను, అదైతే కుక్ అయ్యేలోపు మనం పని చేసుకుందాం. లంచ్ అంతా ప్రిపేర్ చేసేసానండి. ఏమేం చేశాను ఒకసారి మళ్ళీ చూపించేస్తాను, చూసేసేయండి. వేడి వేడి రైస్ అండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యారెట్ టమోటా పప్పు, మనం ముందుగా తిరగమాత వేసుకున్నటువంటి టమోటా పికిల్, వేడి వేడి రైస్లోకి గీ లేకపోతే ఎలా అండి, అది కూడా కంపల్సరీ. మా లంచ్ కూడా అయిపోయిందండి. ఇంకా నైట్ అయితే వచ్చేసింది. ఈరోజు నైట్ అయితే నేను ఏం ప్రిపేర్ చేశానో చూసేసేయండి. చూస్తున్నారు కదా, దద్దోజనం అండి. ఎంతో ఎమ్మీ ఎమ్మీ దద్దోజనం, చాలామందికి ఇష్టం. మేము నైట్ టైం మ్యాక్సిమం చాలా ఎక్కువగా తింటామండి దీన్ని. మా హస్బెండ్ మరీ ఎక్కువగా ఇష్టపడి మరీ అడిగి చేపించుకుంటారు. నేను దద్దోజనం చాలా బాగా చేస్తానండి. ఇది ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ టైం. నైట్ అయితే కుదరలేదండి వీడియో చేయడం. ఈరోజు మా లంచ్ అండ్ డిన్నర్ నేను ఏం ప్రిపేర్ చేశానో మీరైతే చూసేసారు కదా. మీరు లంచ్ అండ్ డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీకు నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఎంతమందికి డిన్నర్ టైంలో దద్దోజనం తింటామంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నాకు.